మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయితే కోత కోస్తున్నారు, రైతులు అలాగే ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఎన్ని రోజుల నుంచి ఇంత ఈ వ్యవసాయంపై కష్టపడితే వీళ్ళకి ఎంత లాభం వస్తుంది ఏంటన్నది వీళ్ళు మాట్లాడి తెలుసుకుందాము. ఇక్కడైతే ఉన్నారు అంటే పంటని ఇక్కడ సాగు చేస్తున్న రైతు అయితే ఉన్నారు. అయితే మాట్లాడదాము. సార్ మీ పేరు? మద్దెల మురళి అమ్మ నా పేరు. హొసపేట మండలం ఉమ్మలి విలేజ్ విజయనగరం జిల్లా. మాది నేను పూర్వం 30 సంవత్సరాల నుంచి కౌలుకు చేస్తానమ్మా. మాకు సొంత భూములు లేవు. అలాగే నాకంటే ఫస్ట్ నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అంటే 10 మంది బతకాలి, మనం బాగుండాలి, పిల్లలు పెంచుకోవాలన్న ఇంకా దోవ లేక మాకు చదువు లేక ఇదే ఎంచుకున్నాం. వ్యవసాయంతోనే బతుకుతున్నాం మేము ఫస్ట్ నుంచి. మా పూర్వం నుంచి కూడా మా పూర్వీకులు కూడా అది వ్యవసాయమే. మా కూలీలు కూడా వ్యవసాయమే. మా ఫస్ట్ నుంచి కష్టజీవులమ్మ. ఆ వ్యవసాయం పండితే శుభ్రంగా దేవుడు కరుణిస్తే వాతావరణం సహకరిస్తే బాగుంటాం, లేదంటే ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని నిన్న వర్షాన్ని పడిపోయింది. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టామా. ఎందుకంటే ఇప్పుడు ఎరువులు కానీ విత్తనాలు కానీ లేబర్ కానీ అందరూ చాలా కాస్ట్ అయిపోయిందమ్మా. వ్యవసాయం చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ వ్యవసాయం చేయకపోతే తిన్నాం కూడా ఇబ్బందులు పడతాయి. ఆ రోజులు వస్తున్న ఉద్యమంతో మానవులు కొంతమంది ఉన్నారు ఇంకా వ్యవసాయం చేయడానికి. దానికోసమే మేము ఏ రోజైనా బోధత నమ్ముకుంటే వ్యవసాయం నమ్ముకుంటే ఏ రోజైనా ముందుకెళ్తామని ఆశతో మా బోధనమ్మా. అన్నదాత బాగుంటేనే కదా మిగతా వాళ్ళందరూ బాగుండేది. అదేనమ్మా, వరి సాగు చేస్తేనే ఎవరైనా టీవీలో అదేనమ్మా, టీవీలు కూర్చొని చెప్పడం కాదమ్మా. అధికారులు కానీ చదువుకున్న ఇంగిత ఉన్న ఉద్యోగస్తులు కానీ మమ్మల్ని రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుందని మీరు అందరినీ ఆలోచించండమ్మా. నేనే కాదు, నా సాటి రైతులందరూ కూడా బాగుండాలనుకుంటే మీరందరూ మీనాడులందరూ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మనం ఎంత కష్టపడుతున్నామో ఎండతోనే ఎంత కష్టపడితే కానీ వాళ్ళకి కాలం వెళ్ళదు. నాకు చేయబోతే నాన్న పిల్లలు పెంచుకోవాలి కాబట్టి నాకు ఏ చదువు లేదు కాబట్టి వ్యవసాయం అనే బతకడం ఫస్ట్ నుంచి మాకు అలవాటు అయిపోయింది. ఇది మొత్తం ఈ భూమి అంతా మీదేనా? నేను అంత భూమి అంతా మాదమ్మా, కౌలమ్మ. నా సొంత భూమి లేదమ్మా. మన ఫస్ట్ నుంచి కౌలు చేస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాలు కౌలుకు చేస్తున్నాను, బతుకుతున్నాను. పిల్లలు పెంచుకోవడం దాంతోనే అలాగే నడుస్తుంది మా జీవనం అంతా. ఏదో ఆశ ఉంది, తప్పతో చేయడం అంతమ్మా. చూస్తున్నారు కదా, ఇది కౌలు రైతుల యొక్క ఆవేదన అనమాట. అంటే 6 కాలం మేము శ్రమించినా సరే మా పంట గిట్టుబాటు ధర కూడా రావటం లేదు. అంటే మొన్న తుఫాన్లకి కూడా చాలా మట్టుకి పంట ఒరిగిపోయి చాలా నష్టపోయాము. ఇప్పుడు ఉన్నంతలో మేము కోతలకు వస్తున్నాము. ఇలాగే రైతులకి అంటే ఇక్కడ కూలీలకు కానీ ఇలా పెట్టుబడి అంతా కూడా పోతుంది. ఏదైనా సరే ప్రభుత్వం మా దయించి మమ్మల్ని ఆదుకోవాలని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. మనం కూడా ఆశిద్దాం ప్రభుత్వం కూడా ఈ కౌలు రైతులను ఆదుకోవాలని. అంటే ఎక్కడ చూస్తున్నా సరే కౌలు రైతుల ఆవేదన అంత కాదనమాట. వాళ్ళని కదిలిస్తుంటే వాళ్ళ వ్యధలు చాలా ఉన్నాయి. ఏదైనా సరే ప్రభుత్వం కూడా ఈ రైతులపై ఒకసారి చూడాలి, వాళ్ళ బాధలు కూడా తీర్చాలని అయితే మనం కోరుకుంటున్నాము. సీమా, సుమన్ టీవీ, విజయనగరం.